ఐపీఎల్ 2026 సీజన్లో కావ్యమారన్కు చెందిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయవంతంగా ప్లేఆఫ్కు దూసుకెళ్లింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మే 27న చండీగఢ్ వేదికగా జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్లో తలపడనున్నది. ఈ నేపథ్యంలో సన్రైజర్స్ జట్టు 2016 నాటి సరికొత్త చరిత్రను మళ్లీ రిపీట్ చేస్తుందా అనే ఆసక్తికర చర్చ క్రికెట్ వర్గాల్లో మొదలైంది. ఎందుకంటే ఐపీఎల్ చరిత్రలో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడి కూడా ట్రోఫీని గెలిచిన ఏకైక జట్టుగా సన్రైజర్స్ హైదరాబాద్కు ప్రత్యేక రికార్డు కూడా ఉంది. 2016 హిస్టరీ రిపీట్ చేయాలంటే ఇలా జరగాల్సిందే. సన్రైజర్స్ హైదరాబాద్ ఈసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలంటే ప్లేఆఫ్ వరుసగా 3 మ్యాచ్లు గెలవాల్సి ఉంటుంది. మొదట మే 27న జరిగే ఎలిమినేటర్ మ్యాచ్లో గెలవాలి. అందులో విజయం సాధిస్తే మే 29న అదే వేదికపై క్వాలిఫైర్ 2 మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది. ఫైనల్కు చేరుకోవడానికి క్వాలిఫైర్ 2-4లోనూ విజయం తప్పనిసరి. 2016లో అప్పటి కెప్టెన్ డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో ఎస్ఆర్హెచ్ ఇదే మ్యాజిక్ను చేసింది. అప్పట్లో ప్లేఆఫ్లో మొదట కోల్కతా నైట్ రైడర్స్, ఆ తర్వాత గుజరాత్ లయన్స్ జట్లు ఓడించి ఫైనల్కు చేరింది. ఆపై ఫైనల్ 4లో ఆర్సీబీ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని అడ్డుకొని మొదటిసారి ఐపీఎల్ టైటిల్ను కైవసం చేసుకుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. 2011లో సీఎస్కే కూడా ఎలిమినేటర్ ఆడి ఫైనల్కు చేరినప్పటికీ టైటిల్ గెలవలేకపోయింది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. అయితే ఇప్పటివరకైతే బికర ఫామ్లో ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు ఉన్నారు. అదే ఫామ్ను కొనసాగిస్తే ఈ సీజన్లో కప్పు కొట్టడం ఖాయమని కొందరు మాజీ క్రికెటర్లు అంటున్నారు. ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అతిపెద్ద బలం వారి విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ అని అంటున్నారు. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు పరుగుల వరద పారిస్తూ ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా క్లాసెన్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. ఈ సీజన్లో క్లాసెన్ 14 మ్యాచ్లు ఆడి 606 పరుగులు చేయగా ఇషాన్ కిషన్ 569 పరుగులు చేశాడు. యువ సంచలనమైన అభిషేక్ శర్మ 563 పరుగులు సాధించి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ముగ్గురు అయితే ఇప్పటివరకైతే బౌలింగ్ అయితే చాలా అద్భుతంగా ఉంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుది. కేవలం బ్యాటింగే కాకుండా బౌలింగ్లోనూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అద్భుతంగా రాణిస్తుంది. యువ బౌలర్లు ఇషాన్ మలింగ, షాకిబ్ హుస్సేన్ ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇషాన్ మలింగ 14 మ్యాచ్ల్లో 19 వికెట్లు పడగొట్టగా షాకిబ్ హుస్సేన్ కేవలం 10 మ్యాచ్ల్లోనే 15 వికెట్లు తీసి అద్భుతమైన బౌలింగ్ చేస్తున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తుంది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఈసారి కూడా ఎలిమినేటర్ ద్వారా వచ్చి ట్రోఫీని గెలిస్తే ఐపీఎల్ చరిత్రలో 2 సార్లు ఈ ఘనత సాధించిన మొదటి జట్టుగా సన్రైజర్స్ హైదరాబాద్ చరిత్ర సృష్టించనున్నది.